శుద్ధుడి దగ్గరకు మనం ఎలా రావాలి? పరిశుద్ధంగా రావాలి. పరిశుద్ధుడితో సహవాసం చేసేటప్పుడు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా సహవాసం చేయాలి. సన్నిధిలోనే పరిశుద్ధం. దేవుడి సన్నిధి విడిచిపెట్టిన తర్వాత ఆ పరిశుద్ధం ఏమైంది? కాళ్ళతో సైకలు, భుజాలు రాసుకోవడాలు, కాళ్ళతో సైకలు, ముచ్చట్లు, హృదయముల నుండి ఆశ పెంచుకోవడం తప్పు. అది దేవుడికి అయిష్టం ఉంటే కరెక్ట్, దేవుడికి ఇష్టకరంగా ఉంటే కరెక్ట్, దేవుడికి అయిష్టంగా ఉంటే రాంగ్. అది దేవుడి చిత్తం కాదేమో. విడిచిపెట్టి ఇప్పటికైనా దేవుడు నీతో మాట్లాడాలి, నీ దర్శించాలి, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే కాళ్ళు చక్కగా నిలబడాలి. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను ఆకాశంలోండి వంగి మరీ చూస్తున్నాడు. కాపీ కొట్టే వాళ్ళు బాగా తెలిసిద్ది అనమాట. టీచర్ వస్తున్నారా, సైలెంట్ స్లిప్ దాచిపెడతారు. అలా ఉంది ఈరోజు. ఆయన